తెలంగాణ సినిమాను రక్షించుకోవాలి. రాబోయే తరాలకు కూడా మన సినిమాను మన వాళ్ళకి అందరికీ ఇవ్వాలి. ఎందుకంటే తెలంగాణ వాళ్ళ ప్యాషన్ను కూడా మనం ఖచ్చితంగా కాపాడాలి. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే తెలంగాణ వాళ్ళు సినిమాలు తీస్తున్నారో వీళ్ళకు థియేటర్లు దొరుకుతలేవు. ఈ థియేటర్లో మాఫియా కూడా వెంబడే అరికట్టాలి. ఈ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సినిమాటోగ్రఫీ మంత్రి గారిని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా తెలంగాణ సినిమా ఇండస్ట్రీ బైఫర్కేషన్ కావాలి. ఆల్రెడీ చట్టం ఉంది, ఆల్రెడీ అగ్రిమెంట్లు ఉన్నాయి. ఆ అగ్రిమెంట్లను ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. ఖచ్చితంగా దీన్ని కాపాడుకొని ముందుకు పోతామని చెప్తూ తెలంగాణ సినిమా వేదిక ఆధ్వర్యంలో రేపటి నుంచి కూడా ఇంకా భారీ ఎత్తున కార్యక్రమాలు ముందుకు తీసుకుపోయి అందరినీ కూడా సమాయత్తం చేసుకొని అన్ని పార్టీలు, ఆర్గనైజేషన్లు కూడా మొన్న మధ్యనే మీరు అందరూ చూసినారు. రౌండ్ టేబుల్ సమాజ్ కూడా దాంట్లో ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం భారీ ఎత్తున జరిగింది. వారికి అందరికి కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చినారు. కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఇవాళ మెమరాండం ఇచ్చి వీళ్ళకి చెప్తా ఉన్నాం. లేదంటే ఇందిరా పార్క్ దగ్గర, అదేవిధంగా సెక్రటేరియట్ ముట్టడి అతి త్వరలో ఉంటుందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ సినిమా వేదిక ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాంలన్నీ నిరంతరం జరుగుతూ ఉంటాయి. ధన్యవాదాలు.